జగిత్యాల మండలం రాయికల్లోని మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు ధర్నాకు దిగారు. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని అంటున్నారు. హమాలీల కోసం 64 రూపాయలు తీసుకుని వారికి 30 మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. నెల రోజులు గడుస్తున్నా నామమాత్రంగానే కొనుగోలు చేస్తున్నారని, ఏ గ్రేడ్ కింద జోకాల్సిన మక్కలను బి గ్రేడ్ కింద మార్చి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ ఎస్ఐ కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. 1700 ఇచ్చిపెట్టి మిగతా లాస్ అన్ని కట్టిస్తే అక్కడ మళ్ళా గవర్నమెంట్ మనకు 1900 కొడతాడట. 1960 ఈ లెక్కల దోపిడీ చేసుకుని జేబులో పెట్టుకుని గవర్నమెంట్ నుంచి ఏగేర్ బీగేడ్ అని మనని మోసం చేసి ఇవన్నిటికి చేస్తారు. కొబ్బరికాయ కొట్టిన గాడులు అందరు ఇప్పుడు రావాలి. ఎంతమంది ఒకటి కొట్టిన 90 కొబ్బరికాయలు కొడతారు. 15 రోజుల నుంచి వారికి ఇక్కడికి అచ్చుడు ఏ ఒక అధికారి ఇక్కడికి అచ్చుడు లేడు. వరకు ఒక సెక్రటరీ ఒకడు ఎవరో ఆ పిల్లాడు ఒకడు ఉంటే అన్ని ఎన్ని మట్ల ఎన్ని రైతులు ఏది అడిగినా గానీ మాకు ఏద్దలే అంటుడు, అమలో లేదంటుండు. తాగే నీళ్లు లేవు, కూసే కుర్చీలు లేవు, ఎర్ర ఎండల కుప్పలలో నిలబడి రాత్రి పగలు ఇక్కడికి వచ్చి తడిసిన ధాన్యం ఇప్పుడు ఓడుకొనాలి. లగల